హరే కృష్ణ. ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదని. ఈ పాట వినుంటాం కదా మనం అందరం. రేడియోలో ఒక చిన్న ఇంటర్వ్యూ వస్తుందండి. ఆకాశవాణి సేస్ కేంద్రం. మీ అందరికీ సుపరిచితులైన ఒక అపర కోటీశ్వరులు మాకు అతిథిగా వచ్చారండి. వారితో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? నమస్కారం అండి. మిమ్మల్ని అత్యధికంగా సంతోషపెట్టేది ఏది? ఆ అతిథి మాటలు. నేను నా జీవితంలో 4 దశల్లో సంతోషాన్ని చూశాను. చివరికి నిజమైన సంతోషం అంటే ఏంటో అర్థం చేసుకోగలిగాను. మొదటి దశలో సంపదని, విలాసవంతమైన వస్తువుల్ని సమకూర్చడంలో నిమగ్నమైపోయాను. కానీ అది నేను అనుకున్న సంతోషం ఇవ్వలేకపోయింది. రెండో దశలో అత్యంత ఖరీదమైన విలాసమైన వస్తువులు, కార్లు ఇలాంటివన్నీ కొనుక్కొని, కానీ నాకు కావలసినంత ఆనందం తాత్కాలికమైనదే అనిపించింది. వ్యామోహాన్ని కలిగించిన ఆ విలువైన వస్తువుల ద్వారా లభించిన ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఇక మూడో దశలో పెద్ద ప్రాజెక్టులు ఎలాంటివంటే క్రికెట్ టీమ్స్ ఐపీఎల్లో ఆటగాళ్ళని కొనుగోలు చేయడము, విలాసవంతమైన పర్యాటక విశ్రాంతి క్షేత్రాలనే కొనుగోలు చేయడం, ఇలాంటివన్నీ చేశాను. అక్కడ నాకు ఆనందాన్ని పెద్దగా ఇవ్వలేకపోయాయి. ఇక నాలుగో దశ, నా చిన్ననాటి స్నేహితుడు ఫోన్ చేసి నా కోరిక నువ్వు మాత్రమే తీర్చగలవు అన్నాడు. ఏంటి చెప్పరా అన్నాను. దివ్యాంగులైన ఒక 100 మంది పిల్లల కోసం కొన్ని చక్రాల బండి కొనివ్వగలవా అని అడిగాడు. దాందే ఉంది, నీ అకౌంట్ నెంబర్ చెప్పు, నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నాను. అలా కాదు, నువ్వే స్వయంగా వెళ్ళి కొని నీ స్వహస్తాలతో నువ్వే ఇవ్వాలి అని కండిషన్ పెట్టాడు. నా చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆ పిల్లల మొహాల్లో కళ్ళల్లో ఆనందపు మెరుపులు, వెలుగులు గమనించాను. ఆ పిల్లలు ఆ వీల్చైర్స్లో కూర్చొని అటు ఇటు సంతోషంగా తిరగడం చూశాను. వాళ్ళంతా ఏదో విహారయాత్రకి వెళ్ళారా అన్నంత ఆనంద డోలికల్లో తేలియాడిపోతున్నారు. ఒక పిల్లవాడు మాత్రం నా కాళ్లను పెనవేసుకున్నాడు. నేను సున్నితంగా విడిపించుకోబోయాను, కానీ ఆ పిల్లవాడు గట్టిగా పట్టుకున్నాడు. ఏనానా, నీకు ఇంకేమన్నా కావాలా? లేదండి, మీ ముఖాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని మళ్ళీ స్వర్గంలో ఎప్పుడో కలుస్తాను. కలిసినప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూసి గుర్తుపట్టి కృతజ్ఞతలు చెప్పాలి కదా అన్నాడు. ఆ మాటలు నా జీవితాన్నే మార్చేసింది అంటూ ఇంటర్వ్యూని ముగించాడు. హరికృష్ణ.